అందరికీ నమస్కారం. నారీ నారీతో శర్వా సంక్రాంతికి స్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, హలో అండి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రాజ్యం, మీ అందరికీ తెలుసు. మా ఆయన పేరు నారాయణ. మొన్ననే మా ఆయనతోటి షాపింగ్కి పోతే బాగా షాపింగ్ చేసుకో రాజ్యం, ఎంతకాలంటే అంత, ఎలాగో ఊళ్ళల్లో ఉండట్లేదు కదా అన్నాడు. సరే అని చెప్పి షాపింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక అమ్మాయి పిలిచింది. నారాయణ అని చెప్పి నాకంటే ప్రేమగా పిలిచింది. ఇదేందిరా బాబు నాకంటే ప్రేమగా పిలుస్తుందని చెప్పి ఏం కథ నడుస్తుందని అడిగితే కాలేజీలో అప్పట్లో కొంచెం వ్యవహారం నడిచిందిలే రాజ్యం, మర్చిపో అన్నాడు. అంటే పెళ్ళికి ముందు వ్యవహారం చేశాడు. నేను నిజంగా గుండె గుబ్బేలు అనిపోయింది నాకు. నారాయణ ఏంది నారాయణ నాకు ఇట్టా పెట్టావు, నువ్వు ఇట్లా తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం అని నిలదీసి అడిగా. అన్నీ నీ తర్వాతే రాజ్యం, పెళ్ళైన తర్వాత అన్నీ మర్చిపోయాను అన్నాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాక మనసారా ఇంకా మర్చిపోతారు కదా. ఇంతకు ముందు ఆయనకి పెళ్ళైంది, ఆయనకి పెళ్ళైంది, వాళ్ళిద్దరు అడగండి ఫస్ట్. నేను సినిమాలో గురించి అడుగుతున్నా, నిజ జీవితంలో గురించి కాదండి. సినిమాలో మర్చిపోతారు కదా. ఒక హీరోయిన్ వచ్చాక ఇంకొక హీరోయిన్ ఏంటంటారు మీరు? ఏమంటావు తెలీదు. ఇప్పుడు అంటే ఆవిడ మీ లవరా? ఆవిడే గర్ల్ ఫ్రెండ్. ఈవిడే ఫ్రెండ్ హూజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. అంటే ఒకళ్ళు ఉంటుండగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ చేయనిచ్చారనమాట. అంటే మొగాళ్ళని తింతేనా? అమ్మ నారాయణ వీడు నన్ను మర్చిపోయాను అన్నాడు దాన్ని, అయితే వీడు మర్చిపోలేదన్నమాట. ఏమంటారు మీరు? మొగాళ్ళంతా ఒకటేనండి కాదా? ఏంటండి చెప్పండి. పెద్దవాళ్ళు మీరు, అందరికంటే గురువులు పూజ్యులు పెద్దలు. ఈ విషయంలో మంచి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్టర్ గారు, ఎందుకంటే ఈ కథ ఈయన లైఫ్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. నిజం అండి. ఫస్ట్ పెద్దల్ని అడగండి, ఆయన చెప్తారు. కరెక్ట్. పెద్దలు చెప్పండి. ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? మీ నారాయణ ఏం చేశాడు రాజ్యం? మా నారాయణ ఏం చేశాడు తెలియక ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామప్రాజ్ గారిని అడగాలి మనం. ఓకే, జరిగిన స్టోరీ కాబట్టి ఆయన మామూలుగా ఫస్ట్ మీరు చెప్పండి. మా లైఫ్ లో జరిగింది కాదండి, ఇలా నారాయణ లాంటి వాళ్ళని చూసి చాలా మందిని చూసి అలా దానిలో నుంచి తీసుకొని